ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావిడి ఉన్నది. ఆ వీధిన సరుకు తీసుకొని ఊరు దాటి వెళ్ళేవాళ్ళు అక్కడ సుంకం చెల్లించుకోవాలి. ఆ సుంకం డబ్బులు బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతాం సంచిలో వేసుకొని చుట్టదారిన అడవి మార్గం ద్వారా తన గ్రామానికి వస్తూ పోతూ ఉండేవాడు. అరణ్య మార్గాన దూరం ఎత్తు కావటమే కాక దారిలో దొంగల భయము, క్రూర మృగాల భయము, దయ్యాలు పిశాచాల భయము, రాక్షసుల భయము ఉంటాయని జనం చెప్పుకునేవారు.